మన్యాసి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నిన్న దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకు ఇంత వైరల్ అవుతుందని చెప్పేసి నేను చూడడం జరిగింది. నేనైతే దీంట్లో వైరల్ అవ్వడానికి ఏముంది ఇందులో అని అనిపించింది. ఎందుకంటే మొదట్లో చూస్తే చాలా చక్కగా మాట్లాడాడు. ఆ సినిమా గురించి గానీ, ఆ స్క్రీన్ ప్లే గురించి గానీ, ఆ డైరెక్టర్ గురించి గానీ, తన క్యారెక్టర్ గురించి గానీ, ఇవన్నీ చాలా చక్కగా మాట్లాడాడు. బాగానే మాట్లాడాడు, ఇది ఏముందనుకున్నాం. కానీ చివరికొచ్చేసరికి అక్కడున్న యాంకర్‌ని ఉద్దేశించి మీరు చాలా చక్కగా చీర కట్టుకున్నారు అని చెప్తూ, హీరోయిన్స్ ఆహ్, బాగా డ్రెసప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చెప్తూ, అంటే ఈ మధ్యన జరిగినటువంటి ఆహ్, మన సమంత గాని, ఇంకో హీరోయిను ఆహ్, వాళ్ళ సంఘటనలు కొన్ని జరిగాయి. జరిగితే దాన్ని ఉద్దేశించి చెప్పండి, క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. మీరు డ్రెస్సు సరిగ్గా వేసుకోవాలి అన్న ఉద్దేశంతో చెప్పాడతను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన చెప్పే విధానం అంటే చెప్పే ఉద్దేశం మంచిదో కాదో పక్కన పెడితే, ఆయన వాడే పదజాలం మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఉందంటే, మీ సామాన్లు అన్న పదం వాడాడు. ఒక స్త్రీ తాలూకా ప్రైవేటు పార్ట్‌ల గురించి సామాన్లతో పోల్చి చెప్పడం మాత్రం చాలా దారుణంగా ఉంది. ఆయన ఉద్దేశం కరెక్టే కావచ్చు గాక, అది కూడా నేను ఒప్పుకోను. అయినప్పటికి కూడాను ఆయన వాడే పదజాలం మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఉంది అంటే, ఈరోజు ఇంత ఆయనకి వ్యతిరేకంగా ఇంత ట్రోల్ అవుతున్నాడు, లేదంటే ఇంత వైరల్ అవుతున్న ఆయన స్పీచెస్ అంటే ఆ ఒక్క పదం. అందుకోసమనే ఇంగ్లీష్‌లో సామెత ఉంటదనమాట. ఏంటంటే, వర్డ్స్ హ్యావ్ దేర్ ఓన్ హ్మ్, థాట్స్. సో, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ బిఫోర్ యూ యూజ్ దెమ్ అని. అంటే పదాలకి వాటి తాలూకు ఓన్ అర్థాలుంటాయి, ఓన్ ఆలోచనలుంటాయి. మనం వాడేటప్పుడు, ఆ పదాలను వాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాడాలి. అంటే వర్డ్స్ హ్యావ్ దేర్ ఓన్ మీనింగ్స్. థాట్స్ అవ్వచ్చు, మీనింగ్స్ కావచ్చు. బట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దెమ్ బిఫోర్ యూ యూజ్ దెమ్. నువ్వు ఉపయోగించేటప్పుడు, ఆ పదాలను ఉపయోగించేటప్పుడు దానికి వేరే అర్థం రావచ్చు. ఎందుకంటే ఒకసారి అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు ఐ థింకు ప్రతిభ భారతి గారు స్పీకర్ అనుకుంటాను. అమ్మా అన్నాడతను. అమ్మ అనేసరికి అప్పుడున్న బాబు మోహను, మీరు చాలా దీనిగా మాట్లాడారు అంటే రాజశేఖర రెడ్డి అన్నాడప్పుడు. ఏంటంటే నేను అమ్మ అన్నాను కదంటే, అప్పుడు బాబు మోహన్ ఏం చెప్పంటే, అమ్మా నీ అమ్మ ఇలా రకరకాలుగా ఆ పదాన్ని మనం వాడుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. అంటే చూసారా, ఒక అమ్మ అనే పదంలోంచే బూతులు వెతికే ఈ సొసైటీలో సామాన్యమైన పదం వాడటం. రాజశేఖర రెడ్డి సారీ కూడా చెప్పాడు. నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నేను మా అమ్మను కామంగా అమ్మా అని అన్నాను. అంటే దాన్ని ఇన్ని పెడార్థాలు తీశారు ఈళ్ళు అన్నారు. మరి ఈరోజు శివాజీ వాడిన పద ప్రయోగం చాలా దారుణమైన పద ప్రయోగం. ఇటువంటి పద ప్రయోగం చేయకూడదు. కానీ ఆయన స్టేజ్ మీద చేశాడు. మీరు ఒక స్టేజ్ ఎక్కినప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి అందరికిని. మనం మామూలుగా ఇంట్లో ఏం మాట్లాడుకుంటాం, ఇంట్లో మనుషుల మధ్య ఏం మాట్లాడుకుంటాం అది పక్కన పెడితే, మనం ఒక స్టేజ్ మీద మాట్లాడినప్పుడు మన గురుస్థానం వస్తది. అంటే మనకు మైక్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? అక్కడ అంతమంది ఆడియన్స్ ఉన్నప్పటికి కూడా మనకే మైక్ ఇచ్చి మాట్లాడమన్నారంటే దాని అర్థం ఏంటంటే, మనం గురుస్థానంలో చూస్తున్నట్టు. అలా గురుస్థానంలో చూస్తున్నప్పుడు మనం వాడే పదప్రయోగం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే ఇప్పుడు ఒక స్టేజ్ మీద మాట్లాడిన ఏ వ్యక్తి అయినా సరే ఇంట్లో అలా మాట్లాడతాడని కాదు దాని అర్థం. ఇంట్లో ఆయన నచ్చినట్టు మాట్లాడుకుంటాడు. పిల్లల మధ్య ఎలాగైనా మాట్లాడుకుంటాడు. కానీ స్టేజ్ ఎక్కేసినప్పుడు ఎందుకు జాగ్రత్తగా మాట్లాడతారు? ఇంకో విషయం చెప్పాలంటే, ఆ స్టేజ్ ఎక్కినప్పుడు మీరు గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు స్టేజ్‌కి ఎందుకు నమస్కారం పెట్టి ఎక్కుతున్నారు? అంటే అదొక సరస్వతి పీఠం అని భావిస్తారు. సరస్వతి పీఠం భావిస్తారు కాబట్టి స్టేజ్‌కి దండం పెట్టుకొని ఎవరైనా సరే ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడతారు. ఎప్పుడైతే మైక్ పట్టుకుంటే అతను గురుస్థానంలో ఉన్నట్టు, గురుస్థానంలో ఉన్నప్పుడు ఆ పదాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దురదృష్టం ఏంటంటే చాలామందిని చూసాం. స్టేజ్ ఎక్కిన చాలామంది హీరోలు గూడా ఆడపిల్ల కనపడితే ముద్దైన పెట్టేయాలి, కడుపైన చేసేయాలని ఒక పాపులర్ స్టార్ అంటాడు. ఆయన ఎమ్మెల్యే గూడాను. అంటే ఆడపిల్ల కనపడితే ముద్దు పెట్టేయడమా? అది పబ్లిక్ స్టేజ్ మీద అంటాడాయన. కడుపైన చేసేయాలంటాడు.
మరి మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా! ఆళ్ళని ఎవడైనా ముద్దు పెడితే, ఆళ్ళకేమైనా కడుపు చేసి ఇదే మాట అంటారా ఎవరైనా సరే? ఇన్క్లూడింగ్ మీ, నేనైనా సరే. కాబట్టి పదాలు వాడేటప్పుడు, పబ్లిక్‌లో పదాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న శివాజీ చేసిన తప్పేంటంటే చాలా దారుణ పదప్రయోగం చేశాడు. ఎప్పుడు కూడాను నువ్వు వాడే పదం బట్టి ఉంటది ఎప్పుడు గూడా. ఇప్పుడు బాలకృష్ణ ఓ డైలాగ్ చెప్తాడు. "శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా? అనడానికి నీ అమ్మమ్మోడు బాగున్నాడా? అనడానికి తేడా లేదేట్రా?" అని అడిగాడు కదా! అంటే 2 ఒకటే అర్థం. నాన్నగారని, అమ్మగూడని ఒకటే అర్థం. కానీ ఆ పదప్రయోగం వల్ల తేడా వచ్చేస్తుంది కదా! ఇతనేమంటాడు? దుస్తులు సరిగ్గా వేసుకొని పోనీ ఆయనేమన్నాడు? అమ్మ లాంటిది. ఒక సావిత్రమ్మని చూసాం, ఒక సౌందర్యని చూసాం అన్నది సంతోషమే. కానీ ఆయన వాడే పదప్రయోగం ఏంటి? ఇక్కడ ప్రాబ్లమ్ అంతా కూడా ఏంటంటే, పోనీ అతను ఒక సీనియర్ ఆర్టిస్ట్‌గా, హీరో సీనియర్ ఆర్టిస్ట్‌గా కొత్తగా వచ్చిన వాళ్ళకి, "అమ్మ మీరు డ్రెస్సులు బాగా ఏసుకోండి" అని అన్నాడు అనుకుందాం. ఎందుకు గతంలో కూడా జయదాస్ ఆయన మంచి మహా గాయకుడు. కానీ ఆయన కూడా ఆడవాళ్ళ దుస్తుల విషయంలో నోరు జారాడు. అలాగే సుమన్ ఆయన కూడా సాంప్రదాయ దుస్తులు వేసుకోవాలి గట్టా అనేసి అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. కానీ ఆళ్ళు వాడే పదప్రయోగం వల్ల పెద్ద ఇష్యూ కాలేదది. ఇంత ఇష్యూ కాలేదు. ఇంత ఇష్యూ ఎందుకు వాడింది? అయిందంటే ఈయన వాడే పదప్రయోగం బాగోలేదు. సామాన్లేటి ఒక స్త్రీ తాలూకా అంగాలను పట్టుకొని, వాళ్ళతో ప్రైవేట్ పార్ట్‌ని పట్టుకొని సామాన్లతో పోల్చడం ఏంటసలు? అంటే ఈయన ఎక్కడి నుంచొచ్చాడు? అంటే ఈయన అదేదో 'కోర్టు' సినిమాలో మంగపతి క్యారెక్టర్ చేశాడు గదా! ఆ మంగపతి క్యారెక్టర్ మనం చూస్తాం. ఆ తమ్ముడు కూతురు ఎవరో ఒక డ్రెస్ ఏస్తే ఏంటి ఈ డ్రెస్ అని చెప్పేసి ఆయన తిడతాడు. ఈయన మంగపతి క్యారెక్టర్ చాలా బాగా చేశాడని చెప్పేసి అప్పట్లో మంచి ఫేమస్ అయ్యాడు. నిజం చెప్పాలంటే ఈయన రీబ్యాక్ చిత్రం అనుకుంటాను నేనది. అంతకుముందు ఏదో వెబ్‌సైట్‌లో వెబ్ సీరీస్‌లో యాక్టింగ్ చేశాడు. మంచి పేరొచ్చింది. తర్వాత సినిమాల్లో ఈ 'కోర్టు' సినిమాతో, నాని తీసిన 'కోర్టు' సినిమాతో బాగా ఆ మంగపతి క్యారెక్టర్ గురించి చాలామంది చెప్పుకున్నారు. ఇంకా ఈయన మంగపతి క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదా? లేదా అసలు ఒరిజినల్ ఈ క్యారెక్టర్ మంగపతి క్యారెక్టరా ఈ శివాజీది? ఎందుకంటే అంత దారుణ పదప్రయోగం ఎవడో చేయడు స్టేజ్ మీద. అలా చేశాడనేసంటే ఖచ్చితంగా ఆయన మైండ్‌లో గూడా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉందని అర్థం. ఇంకో విషయం సుప్రీం కోర్ట్ క్లియర్‌గా డ్రెస్ కోడ్ కోసం చెప్పింది. ఏం చెప్పిందంటే, ఒకళ్ళ డ్రెస్ కోడ్ కోసం మనం ఎప్పుడు గూడాను క్రిటిసైజ్ చేయకూడదు, పాయింట్ ఔట్ చేయకూడదు అని క్లియర్ కట్‌గా సుప్రీం కోర్ట్ చెప్పింది. ఎవరిష్టం ఆళ్ళది ఆళ్ళు డ్రెస్ ఏసుకుంటారని. అంటే ఏంటి? ఇక్కడ పాయింట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, ఈ శివాజీ అనేటువంటి ఈ వ్యక్తి మైండ్‌లో ఎంత దరిద్రం ఉందంటే, ఎవరైతే ఆ హీరోయిన్స్‌ని ఇచ్చేసారో, ఇబ్బంది పెట్టారో, వాళ్ళని ఖండించాలి కదా! ఈయన హీరో. ఈయన ఇండస్ట్రీలో ఒక మనిషి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడతను. 20 సంవత్సరాలుగా పైన ఇతను ఉన్నాడతను. అందులో రాజకీయాల్లో కూడా కొన్నాళ్ళు వచ్చాడు. ఏదో రాజకీయ ఇంటర్వ్యూలు గట్టా ఇచ్చేవాడు. అంటే ప్రత్యేకించి ఒక పార్టీని కాదు గానీ, కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు, కొంతమంది అంటే ఆయన తాలూకు వ్యక్తిగత విషయం అది పక్కన పెట్టండి. కానీ అటువంటి వ్యక్తి ఈయన ఖండించాల్సింది ఎవరు? ఆ హీరోయిన్‌ని ఎవడైతే ఇబ్బంది పెట్టాడో అలాంటి ఎదవల్ని ఖండించడం మానేసి, హీరోలని ఖండిస్తున్నాడు. ఓకే. ఇది నిజం అనుకుందాం. డ్రెస్సు వల్లే ఒక వ్యక్తి ఇలాగ ఇబ్బంది పడవలసొస్తది అని అనుకున్నట్లయితే 6 నెలల పసిపాపను కూడా రేప్ చేసే ఎదవలున్నారు. 3 సంవత్సరాల పిల్లని కూడా రేప్ చేసిన ఎదవలున్నారు. 6 సంవత్సరాల పిల్లని కూడా రేప్ చేసారు. ఆళ్ళకే డ్రెస్సు. ఇప్పుడు నువ్వు ఖండించాల్సింది ఎవడు? మగాడు తాలూకు మైండ్‌లో ఉన్నటువంటి చెత్తను నువ్వు ఖండించడం మానేసి, ఆడవాళ్ళేసుకున్న డ్రెస్సుల గురించి నువ్వు ఖండిస్తున్నావంటే నువ్వు అసలు మనిషివేనా శివాజీ? క్లియర్‌గా అడుగుతున్నా. నువ్వు మనిషివేనా? ఇప్పుడు ఇంకా మనం రామాయణం చూసుకుంటే, భారతం చూసుకుంటే, ఇవన్నీ చూసుకున్నట్లయితే ద్రౌపదిని వస్త్రాపహరణం చేశాడు దుశ్శాసనుడు. మరి దీన్ని నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? మరి సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిపోయిన రావణాసురుడు గురించి చేయమంటావు? అదే ఆళ్ళేం డ్రెస్ గాని రాంగ్‌గా యేసుకున్నారా? మగాడి బుద్దే అది. నువ్వు మగాడి బుద్ధిని అడగకుండాను, ఆడపిల్లని నువ్వు విమర్శిస్తున్నావు నువ్వు. ఆళ్ళేసుకున్న డ్రెస్సుల గురించి విమర్శిస్తున్నావు. ఆళ్ళిష్టం. సుప్రీం కోర్టే చెప్పింది. డ్రెస్ కోసం ఎవరు కామెంట్ చేయడానికి వీల్లేదు. ఎవరిష్టం డ్రెస్ ఆళ్ళేసుకోవచ్చు. నువ్వెవడు చెప్పడానికి అసలు? నీకున్న హక్కేటసలు? నువ్వు బుద్ధి చెప్పాలంటే నీ పిల్లలకు చెప్పుకో. నీకు ఆడపిల్లలు ఉన్నారో లేదో నాకు తెలీదు. నీ పిల్లలు చెప్పు. ఊరందరికీ నువ్వు స్టేజ్ ఎక్కి చెప్తావా? అప్పుడు కూడా నీ పిల్లలు 18 ఇయర్స్ దాటిపోయిన తర్వాత నువ్వు చెప్పడానికి హక్కు లేదు తెలుసా నీకు? 18 ఇయర్స్ దాటిపోయిన తర్వాత నువ్వు ఈ డ్రెస్ ఏసుకో అని చెప్పే హక్కు నీకు కూడా లేదు మిస్టర్ శివాజీ. తెలుసుకో.
రాజ్యాంగం తెలుసుకో, చట్టాలు తెలుసుకో. నీ ఇష్టంలో నువ్వు స్టేజీకి వాగితే ఊరుకోరు అంటే మహాకవి శ్రీశ్రీ అన్నాడని చెప్పేసి ప్రైవేట్ లైఫ్ ఉన్నంతవరకు మీ ఇష్టం, కానీ పబ్లిక్లో వచ్చేంత ఏమైనా చేస్తుంటే కుదరదు. మీరు మీ ఇష్టం మాట్లాడిన కుదరదు. ఆ రోజులు కుదిరిందేమో తప్ప ఈ రోజులు కుదరదు. మహిళా సంఘాలు ఊరుకోవు నీ ఇష్టం మాట్లాడితే. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. నువ్వెవడు అడగడానికి? అడగడం చాలా తప్పు చేసావు. అందులోకి అడిగే పద్ధతి కూడా కరెక్ట్ కాదు. పోనీ అడిగే విధానం పోనీ కరెక్ట్ ఉంటే కొంత ఇట్ విల్ బి ఎక్స్క్యూజిబుల్. అది మన్నించదగ్గది. కానీ నువ్వు ఆ పద ప్రయోగం సామాన్లేట మిస్టర్ శివాజీ, నీ నోటి కూర్చొని మాట్లాడతావు నువ్వు సామాన్లా. ఇదే మన ఇంట్లో ఆ మాట అనగలం మనం? నీ ఇష్టం మాట్లాడుతున్నావు, నువ్వు స్టేజ్కి మాట్లాడుతున్నావు, ఒక హీరోవి లేదు, ఒక యాక్టర్వి నువ్వు, ఒక సెలబ్రిటీ నువ్వు. సెలబ్రిటీ మాట్లాడినవి ఆ పదాలు ఏంటి అసలు? మహిళా సంఘాలు చూసి ఊరుకో, ఇండస్ట్రీ చూసి ఊరుకోదు నీ ఇష్టం మాట్లాడడానికి. నువ్వు ఒక మంత్రి మీద ఆరోపణ చేసి అది వేరే సంగతి, ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణ చేసి అది వేరే సంగతి. కానీ మహిళల డ్రెస్సుల గురించి, వాళ్ళ తలక బాడీ గురించి నువ్వు మాట్లాడే ఆ పద ప్రయోగం చాలా రాంగ్. నువ్వు కంపల్సరిగా సారీ చెప్పాల్సిందే. చెప్పడమే కాదు, ఇక మీద ఇటువంటి పదాలు నా నోటి నుండి రావు అని చెప్పేసి నువ్వు ఈ సమాజానికి నువ్వు జవాబు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మాత్రం ఈ సమాజం నీకు క్షమించదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.